నమస్కారం. ఈరోజు మనం ఘంట గోపురం మర్మం అనే ఒక కథనాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ఇది సెయింట్ విన్సెంట్ హైస్కూల్కి సంబంధించిన కథ కదా, ఆ పాత ఘంట గోపురం గురించి. అవును, సరిగ్గా అదే. ప్రతిరోజూ మధ్యాహ్నం 3:13 ఆ గంట దానంతట అదే మోగుతుందని, ఆ తర్వాత ఎవరో ఒకరు స్కూల్ నుంచి మాయమవుతారని ఒక నమ్మకం. హ్మ్, భలే ఆసక్తికరంగా ఉంది. అంటే ఇదొక అర్బన్ లెజెండ్ లాంటిదా? అలాని అనిపిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి ఇద్దరు స్టూడెంట్స్, మాయా ఇంకా రిషి, చేసిన ప్రయత్నమే ఈ కథలో ముఖ్యం. దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. కథ మొదలవడమే చాలా క్లాసిక్గా ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్, మాయ కొంచెం ధైర్యవంతురాలు, రిషి కాస్త జాగ్రత్తపడడు. అవును, వాళ్ల క్యారెక్టర్స్ మధ్య ఆ వ్యత్యాసం కూడా కథకు బలం చేకూరుస్తుంది. వాళ్ళు స్కూల్ అయిపోయాక లైబ్రరీలో దాక్కోవడం, టార్చ్ లైట్లు, ఫోన్లు రెడీ చేసుకోవడం, ఇదంతా ఆ సెటప్ బాగుంది, టెన్షన్ పెంచుతుంది. సరిగ్గా వాళ్ల ఫోనుల్లో 3:30కి అలారం పెట్టుకోవడం, అది మోగగానే వాళ్లు బయల్దేరడం. అప్పుడే మొదలవుతుందసలు విషయం. ఎప్పుడూ తాళం వేసి ఉండే ఆ గోపురం డోర్ తెరిచుంటుంది. అదే కదా ఆశ్చర్యం. అంటే ప్రమాదం వాళ్లని లోపలికి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది. లోపలికి వెళ్ళగానే ఆ చలి, ఆ నిశ్శబ్దం, వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చాలా క్రీపీగా ఉంటుంది. ఆ వెంటనే సరిగ్గా 3:13కి డాంగ్ అని గంట మోగుతుంది. వాళ్ళు ముట్టుకోకుండానే. అదే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. ఇక్కడ్నించి కథ పూర్తిగా టర్న్ అవుతుంది. అవును, బయట వెలుతురు తగ్గిపోతుంది. వాళ్ళొచ్చిన దారి అది మాయమైపోతుంది. అంటే వాళ్ళు వేరే రియాలిటీలోకి వెళ్ళిపోయారన్నమాట. టైం ట్రాప్ లాంటిది. ఇక ఆ గంట గాలిలో తేల్తూ ఎర్రగా మెరుస్తూ కనిపించడం, దాని శబ్దం నేలుగా మైండ్లోకి వెళ్ళిపోవడం. ఆ వర్ణన బావుంది. వందలాది గొంతులు ఏడుస్తున్నట్టు వినిపించడం భయాన్ని కేవలం చూడటమే కాదు, అనుభవించేలా చేస్తుంది. నిజమే. ఆ అనుభవం తర్వాత వాళ్ళొక పాత క్లాస్ రూమ్కి చేరుకుంటారు. అక్కడ గతంలో అదృశ్యమైన విద్యార్థులు అందరూ ఉన్నారు. కానీ ఎలా ఉన్నారంటే నిర్లిప్తంగా, జీవం లేకుండా. చాలా విషాదకరమైన దృశ్యమది. రిషి వాళ్లలో ఒకరిని, అభయ్ కమాత్ని గుర్తుపట్టడం కూడా. అవును, 2004లో మిస్ అయిన స్టూడెంటే. అది కథకి కొంచెం రియలిజం ఇస్తుంది. తర్వాత ఆ బ్లాక్ బోర్డ్ మీద ఒక స్టూడెంట్ గోళ్లతో గీసిన పదం ఆకలి అని, హంగర్. అది చాలా పవర్ఫుల్ ఇమేజ్. అంటే ఆ గంట భయాన్ని, ఆ భయమే దానికి ఆహారం అన్నమాట. ఓ, భయంకరమైన ఆలోచన అది. ఈ చిక్కుముడిని విప్పెక్కి 1960ల నాటి యూనిఫాంలో ఉన్న ఒక అమ్మాయి ఆత్మ ద్వారా వస్తుంది. ఆనేం చెప్తుంది? ఒక పాత హెడ్ మాస్టర్ వేసిన మంత్రం గురించి, ఆ మంత్రం వల్ల గంటకి శక్తి రావాలంటే దానికి నిత్యం ఆత్మలు ఒక చెల్లింపులాగా అవసరమని చెప్తుంది. అలాగా? అంటే ఈ మిస్సింగ్స్ అన్నీ ఆ గంట కోసమే జరుగుతున్నాయా? అవును, అదే దాని వెనకున్న రహస్యం. శాప విముక్తి మార్గం కూడా ఆ ఆత్మే చెప్తుంది. ఏంటది? ఏం చేయాలి? గంటను చేత్తో గట్టిగా మోగించి దాని లోలకం, అంటే ఆ క్లాపర్, దాన్ని పగలగొట్టాలి. ఓ, మాయ ధైర్యంగా పనిచేస్తుంది గదా? అవును, మాయ ముందుకొచ్చి గంటను గట్టిగా మోగించి ఒక ఇనుప ముక్కతో ఆ లోలకాన్ని బలంగా కొట్టి పగలగొడుతుంది. అది క్లైమాక్స్. ఆ దెబ్బతో పెద్ద శబ్దం, వెలుతురు రావడం ఆ గోపురం నుంచి. అంతే, ఆ దెబ్బతో ఆ గంట శక్తి నశిస్తుంది. అందులో చిక్కుకున్న ఆత్మలన్నిటికీ విముక్తి లభిస్తుంది. హమ్మయ్యా! అంటే వాళ్ళు సేఫ్ అయ్యారన్నమాట. అవును, మాయా, రిషి ఇద్దరూ స్పృహలోకొస్తారు. వాళ్ళు మళ్ళీ లైబ్రరీలోనే ఉంటారు. అప్పుడు టైం ఎంత? టైం చూస్తే 3:14 PM. అంటే కేవలం 1 నిమిషమే గడిచినట్టు లెక్క. ఆ గోపురం డోర్ కూడా మళ్ళీ తాళం వేసే ఉంటుంది. అంటే అంతా అయిపోయిందా? కథ ముగిసినట్టేనా? ముగిసినట్టే అనిపిస్తుంది. కానీ ఆ గోపురం పెట్టన గోడమీద ఒక మెసేజ్ కనిపిస్తుంది. చెక్కి ఉంటుంది. ఏం రాసి ఉంటుంది? గంట ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది, కానీ నిశ్శబ్దం ఎప్పటికీ నిలవదు. ఓ, అది కొంచెం ఆలోచింపజేసేలా ఉంది. అవును, అక్కడితో ఆగదు. కొన్ని నెలల తర్వాత స్కూల్లో ఒక ప్యూన్ మళ్ళీ మధ్యాహ్నం 3:13కి ఆ గోపురం నుంచి సన్నగా గంట శబ్దం వింటాడు. అంటే మళ్ళీ మొదలైందా? చెప్పలేం. పైగా మాయ కూడా అప్పుడప్పుడు తన ఫోన్ రింగ్ ఆ గంట శబ్దంలానే వినిపిస్తూ ఉంటుంది. బాబోయ్! అంటే ఆ భయం పూర్తిగా పోలేదన్మాట. దాని ప్రభావం ఇంకా ఉందంటారా?
అదే అసలు ప్రశ్న. ఒక భయానక వస్తువును మనం నాశనం చేసినా దానివల్ల కలిగిన భయం, ఆ అనుభవం తాలూకు నీడలు అవి పూర్తిగా పోతాయా? లేక ఆ భయం వేరే రూపంలో మళ్ళీ వస్తుందా? ఆ వాక్యం నిశ్శబ్దం ఎప్పటికీ నిలవదు అంటే అర్థం అదేనేమో కదా? బహుశా అదే కావచ్చు. ఆ భయం తాలూకు ప్రతిధ్వని ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటుందేమో. ఈ కథ మనల్ని ఆలోచనలతోనే వదిలేస్తుంది. నిజమే. చాలా ఆసక్తికరమైన కథనం. థాంక్యూ.